ద్వాపర యుగంలో కంసుడి కారాగారంలో పుట్టిన శ్రీకృష్ణ పరమాత్ముడిని రక్షించడానికి తండ్రి వసుదేవుడు పసిబిడ్డను బుట్టలో పెట్టుకుని యమునా నది దాటించిన దివ్య ఘట్టం మనందరికీ తెలుసు. కానీ ఈ కలియుగంలో ఆ కృష్ణయ్య పుట్టిన బ్రజభూమిలో ఒక కోడలు తన 90 ఏళ్ల అత్తగారి చిరకాల కోరికను తీర్చడానికి వసుదేవుడిలా మారి భక్తితో చేసిన ఒక అద్భుతం ఇప్పుడు సోషల్ మీడియాను కన్నీళ్లతో ముంచెత్తుతోంది. హర్యానాకు చెందిన గాయని కాజల్ చౌదరి వృద్ధాప్యం వల్ల నడవలేని స్థితిలో ఉన్న తన అత్తగారిని ఒక పెద్ద బుట్టలో కూర్చోబెట్టుకుని తన తలపై మోస్తూ ఏకంగా 260 కిలోమీటర్ల పొడవైన 84 కోసుల బ్రజ్ పరిక్రమ యాత్రను పూర్తి చేస్తోంది. అత్తాకోడళ్ల బంధం అంటేనే రోజూ గొడవలు అనుకునే ఈ రోజుల్లో అడవులను, చెరువులను, ఎండను లెక్క చేయకుండా సుమారు 40 రోజుల పాటు సాగే ఈ కఠినమైన ప్రదక్షిణను ఆ తల్లి ఆనందం కోసమే తలపై మోస్తూ పూర్తి చేయడం సామాన్యమైన విషయం కాదు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ దాటుకుంటూ వెళ్తున్న ఈ కలియుగ శ్రవణ కుమారుడి లాంటి కోడలిని దారి పొడవునా జనాలు పూలమాలలతో, హారతులతో బ్రహ్మరథం పడుతున్నారు.